కరీంనగర్లో భార్యను హత్య చేసిన కేసులో జైలు నుంచి విడుదలయ్యాడు సోమన్న సారయ్య అనే వ్యక్తి 14 ఏళ్ల తర్వాత తన పిల్లల దగ్గరికి చేరుకున్నాడు. జమ్మికుంట మండలం వెంకటేశ్వర్లపల్లికి చెందిన సారయ్య 2010లో క్షణిక ఆవేశంలో హత్య చేశాడు. ఈ కేసులో సారయ్యకు జీవిత ఖైదు విధించింది కోర్టు. 2010లో తల్లి చనిపోయి తండ్రి జైలుకు వెళ్లడంతో అనాథగా పెరిగారు ఇద్దరు పిల్లలు. ఈ సమయంలో కూతురు పూజ వయసు 6 ఏళ్లు ఉండగా కొడుకు బన్ని వయసు 3 ఏళ్లుంది. వీళ్ళిద్దరిని దత్తత తీసుకుని పోషించాడు సారయ్య బంధువు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం సత్ప్రవర్తన కలిగిన ఖైదీల్ని విడుదల కోసం జీవో విడుదల చేయడంతో సారయ్య రిలీజ్ అయ్యాడు. 14 ఏళ్ల తర్వాత తన పిల్లల్ని కలుసుకున్నాడు తండ్రి సారయ్య. దీంతో తండ్రితో పాటు ఇద్దరు పిల్లలు భావోద్వేగానికి గురయ్యారు. ప్రస్తుతం జమ్మికుంట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కూతురు పూజ ఫైనల్ ఇయర్ చదువుతుండగా బన్నీ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. సీఎం రేవంత్ సర్కార్ క్షమాభిక్షతో తాను రిలీజ్ అవ్వటం సంతోషంగా ఉందన్నాడు సారయ్య. ప్రస్తుతం ఉండేందుకు ఇల్లు లేదని ఉపాధి కోసం 10 కుటుంబ మిషన్లతో పాటు ఇల్లు ఇప్పించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాడు సారయ్య. నా భార్య గొడవపడడంలో ఇట్లా నెట్టేస్తే నా భార్య చనిపోయింది. ఆ కారణంగా నా మీద కేసు అయింది. నన్ను జైల్లో పెట్టారు 15 సంవత్సరాలుగా. నేను అప్పుడు వెళ్ళేటప్పుడు నా బిడ్డ నా కొడుకు 4 సంవత్సరాలు, నా బిడ్డ 5 సంవత్సరాలు ఉండే. వీళ్ళిద్దరిని క్షేమంగా ఉండాలని స్పందన అనాథ ఆశ్రమంలో మన జమ్మికుంటలోనే చేర్పించాను. అప్పుడు సిఐ సుందరగిరి శ్రీనివాసరావు సారు ఉండే. ఆ సారు కూడా చాలా మంచి వ్యక్తి, నీ బిడ్డల్ని మంచి క్షేమంగా చూసుకుంటారని చెప్పి స్పందన అనాథ ఆశ్రమంలో చేర్పించాను. ఇక అప్పుడు నుండి నేను జైల్లో ఉండడం కారణంగా నా బిడ్డలు కానీ నేను కానీ మేము బాధాకరంగా ఉండేది. నేను గత 15 సంవత్సరాలుగా జైల్లో ఉన్నాను. జైల్లో ఉన్న కారణంగా అయితే నాకు లైఫ్ శిక్ష పడ్డది. ఆ లైఫ్లో నేను జైల్లో ఉన్నాను. మళ్ళీ ఆశ్రమంలో ఉన్నటువంటి నా బిడ్డ నా కొడుకుని మళ్ళీ నేను తీసుకున్నాను. పూర్తి బాధ్యతలతో నేను తీసుకున్నా. ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నది. ఇట్లాంటి మిస్టేకులు, భార్య భర్తలు గొడవ పడ్డ మిస్టేకులు, ఇట్లాంటి మిస్టేకులు ఇంకొకరు ఇక మీదట చేయకూడదని నేను అందరికీ వేడుకుంటున్నా, మొక్కుతున్నాను. నేను నా భార్య ఇద్దరం వీళ్ళకి తల్లిదండ్రులమై నేను ఇవాళ 15 సంవత్సరాలుగా ఈ స్థాయికి పిల్లలను తీసుకొచ్చిన అందుకు దేవుడు నాకు ఇచ్చినటువంటి ఒక సేవా భాగ్యాన్ని ఈ విధానాన్ని కూడా నేను ఆ భగవంతుని ప్రసాదంగా నేను భావిస్తూ పిల్లలు వెళ్ళవేళలా నా దగ్గర ఎట్లా వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ తల్లిదండ్రులు కూడా అదే విధంగా ఉండాలని, సో వాళ్ళ తండ్రి కూడా అదే విధంగా చూసుకుని వీళ్ళను వాళ్ళ జీవితాలను చక్కదిద్ది వీళ్ళను బాగు చేయాలని చెప్పేసి కూడా నేను సందర్భంగా సారయ్యను కానీ సారయ్య ప్రభుత్వం కానీ సహకరించి ఈ పిల్లల జీవితాన్ని కొంచెం దృష్టిలో పెట్టుకొని సారయ్య కుటుంబానికి సహకరించాలని చెప్పేసి నేను కూడా స్పందన అనాథ ఆశ్రమం తర్వాత ప్రభుత్వాన్ని